బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సోదర మహాశయులారా, ఆయుష్ పొందుతున్నవాడు ఎవడు కూడా ఇందులో అంటే ఆయుష్ ఎప్పుడైతే మనం పొందుతుంటామో ఇందులో ఇజాఫా అంటే పెరుగుదల ఉండదు, తగ్గిపోతూ ఉంటుంది. సహజం కదా అది. ఆయుష్ పొందుతున్నవాడు ఇంకొక కొంత ఆయుష్ను పొందగలుగుతాడో ఎక్స్ట్రాగా లేదు కదండి, తగ్గిపోతూ ఉంటుంది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఈ ఆయుష్లో ఒక క్వాలిటీని అనేది మనం సంపాదించుకోవాలి. అందరు కూడా చనిపోయేవారే, అందరికీ ఏదైతే సమయం ఇస్తాడో ఆ సమయంలో ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ ఉన్న ఈ కొద్దిపాటి సమయాన్ని ఒక క్వాలిటీగా మలుచుకోవడం ఎలాగో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న మాట ద్వారా చెప్పారు. అంతే కదండి. ఎన్ని సంవత్సరాలు ఉంటే మనం జీవిస్తే లాభం ఏంటండి? ఆ జీవితంలో అర్థం లేనప్పుడు, నలుగురికి ఉపయోగకరం లేనటువంటి జీవితం ఉన్నప్పుడు ఎన్ని ఏళ్ళు మనం జీవిస్తే ఏంటి ప్రయోజనం? కాదు కదండి. కొంతమంది ఉంటారు, చాలా కొద్దిమంది జీవితం ఉంటుంది, షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, కానీ ప్రపంచాన్ని మార్చేసి వెళ్ళిపోతారు. వివేకానందుడు, అలాగే చాలామంది ఉన్నారు. మ్యాథమెటిషియన్, ఆయన పేరు జ్ఞాపకం రావడం లేదు. ఇలాగా చాలా తక్కువ. శ్రీనివాస రామానుజం చిన్న జీవితాలే వాళ్ళే, కానీ ప్రపంచాన్ని వాళ్ళు మార్చేసి వెళ్ళిపోయారు. జీసస్ క్రీస్తు కూడా 33 సంవత్సరాలు. అలెగ్జాండర్ 28 సంవత్సరాలకి ఆయన చనిపోతారు, ప్రపంచాన్ని జయించేశాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు బ్రతికామన్నది కాదు, అందులో ఎంత క్వాలిటీ ఉన్నది. ప్రవక్త వారు అది చెప్పారు, లా యజీదు ఫిల్ ఉమ్రి ఇల్లల్ బిర్. మీ ఆయుష్లో ఒక క్వాలిటీ, అది మీరు చేసే పుణ్యం వలన వస్తుందన్నారు. రోనక్, నూర్ ఉర్దూ పదాలు, అంటే ఒక రకమైనటువంటి ఒక వెలుగు మన జీవితాల్లో, ఒక రకమైనటువంటి ఏమంటారు దాన్ని, సరిగ్గా పదం నాకు దొరకడం లేదు. ఇటువంటిది మీరు జీవితంలో రావాలి అంటే, ఒక క్వాలిటీ రావాలి అంటే మీరు చేసే పుణ్యకార్యాల వల్లనే అదే వస్తుందన్నారు. కాబట్టి సోదర మహాశయులారా, పుణ్యకార్యాలు ఏంటి? నేను చాలా ఎపిసోడ్లో చెప్పాను. చిరునవ్వు కూడా పుణ్యకార్యమే. ఏదైనా ఆపద కలిగించే వస్తువు పక్కన పడేయడం పుణ్యకార్యమే. మంచి మాట పుణ్యకార్యమే. చిరునవ్వే పుణ్యకార్యం అంటే మంచి మాట ఇంకా పుణ్యకార్యం, ఇంకెంత పుణ్యకార్యం చూడండి. కాబట్టి ఇవన్నీ కూడా మనము, వీటి వలన మన ఆయుష్ పులోమంటూ పెరిగిపోవడం కాదు అక్కడ అర్థం. నాకు ఒక 50 సంవత్సరాలు దైవం రాశాడు, దీనివలన ఇంకో 10 సంవత్సరాలు పెరిగిపోతాయని కాదు. ఆ 50 సంవత్సరాలను ఒక క్వాలిటీ అయినటువంటి జీవితం, ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం అనేది వస్తుందన్నమాట. దైవం అటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించుగాక. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.